మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్రీ బస్సు విషయంలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటున్నారని మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు హనుమన్నగారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, మాజీ సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్, హౌస్లా మల్లేష్, పోతిరెడ్డి గణేష్, రాజు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు వెల్దుర్తి పట్టణంలోని వెల్దుర్తి అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏదైతే నిన్న కేటీఆర్ ఏదో మన మహిళల పట్ల అసభ్యకర ఏదైతే మాట్లాడిండో దానికి నిరసనగా ఈరోజు మన అంబేద్కర్ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇంకా కేటీఆర్ గారికి ఇంకా బుద్ధి రాలేదు, పదవి పోయింది, అయ్యకు కాలిరిగింది, చెల్లెపోయి తిహార్ జైలు ఉంది, ఇంకా వాళ్ళకు మతి భ్రమించినట్టున్నది. అందుకే ఏదైతే మంచిగా హ్యాపీగా ఆడవాళ్ళు ఏదైతే మంచిగా బస్సు ప్రయాణం చేస్తున్నారో మహిళలకు ఓర్వ చేయలేక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి గమనించి ఏదో రకంగా మాట్లాడని చెప్పి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. మహిళలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజులలో ఆయనకు ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో ఎక్కడైతే టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరికీ తిరగకుండా రేపు అలా అయితే మాట్లాడడానికి ఎంబడి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతూ జై కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలను దశల వారీగా అమలు చేస్తున్న సందర్భంలో సహనం కోల్పోయినటువంటి టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, వాళ్ళ అధినాయకుడైనటువంటి కేటీఆర్ గారు వాళ్ళ ఇష్టారీతిగా వాళ్ళు అసభ్య పదాలని వాడుతూ ఉన్నారు. అదేవిధంగా గత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కలు చేసిన మోసాన్ని మహిళా లోకానికే అవమానపరిచినట్టు చిత్రీకరించగా అబద్ధాలను చిలువలుగా వేసి వీళ్ళు దిష్టిబొమ్మ దగ్ధం అటువంటి చిల్లర వేషాలు వేయడం జరిగింది. కానీ నిన్న కేటీఆర్ మాటలు మహిళలకు ఉచిత బస్ అనేది ఉల్లిపాయలు ఊరడానికి లేకుంటే మహిళలు లాస్ట్కు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోండి అని అసభ్య పదజాలాన్ని వాడడం జరిగింది. దీనికి వెంటనే కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు సొంత చెల్లెళ్ళు లిక్కర్ కేసులో ఢిల్లీ తిహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నా వీళ్ళకి సీలు లేకుండా కేవలం ఇష్టారీతిగా మాట్లాడుతూ పబ్బం గడుపుతూ ఉన్నారు. అబద్ధాలకు మారుపేరైనటువంటి కల్వ కుటుంబం వెంటనే తెలంగాణ ప్రజానికానికి, మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గురించి ఇలా ఆయన బొమ్మ కాలబెట్టడం జరిగింది. కాబట్టి కేటీఆర్ గారు ఓర్వలేక బస్సులల్లో ఫుల్ పోతుర్రు, బస్సులల్లో ఫుల్ పోతుంటే వాళ్ళకు మనసు పడతలేదు. అందు గురించి వాళ్ళకు లేని ఆలోచనలు వస్తున్నాయి. నువ్వు ఇలా బస్సులలో పోతే వాళ్ళు క్లబ్ డ్యాన్సులు చేస్తున్నారు, మొత్తం ఇరగబడి పోతున్నారు బస్సులల్లో. అందు గురించి నువ్వు ఓర్వలేక ఈ క్లబ్ డ్యాన్సులు చేస్తే తెలంగాణ ప్రజలు ఎవ్వరు ఒక్కోరు, లేకపోతే నీకు తగిన రోజు వస్తుంది, చెప్పు దెబ్బలు పడే రోజు. అందు గురించి నువ్వు జాగ్రత్త వహించాలి. ఇప్పటికన్నా ఇవన్నీ వెనుకకు తీసుకొని నువ్వు మంచిగా ప్రవర్తించాలని కోరుకుంటూ ముగిస్తున్నా. వెల్దుర్తి మండల్లో కేటీఆర్ గారి యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడము జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ ధర్నా చేసి అతని యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఎందుకంటే అతడు ఇంకా మేము అధికారంలో ఉన్నట్టుగా మేము ఇంకా ఏదో చేస్తామన్నట్టుగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ మరియు కేవలం ఒక మహిళల పట్ల, ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత పథకాలను ఎద్దేవా చేసుకుంటూ మహిళలకు ఏదైతే బస్సు ఫ్రీ ప్రకటించారో అప్పటి నుంచి కూడా వీళ్ళకు కడుపు పెట్టము జరిగింది. కాబట్టి కేటీఆర్ గారు అతనికి ఇష్టం వచ్చినట్టుగా అతడు వ్యవహరించే మాటలు కానీ విధానం కానీ ఒక మహిళలని చూడకుండా కేవలం వాళ్ళు బస్సులో కూర్చుండి కుట్లల్లుతుర్రు, అవి అల్లుతుర్రు, ఇవి అల్లుతుర్రు, అవి బస్సులు అందుకొరకే పెట్టిరా, మీరు బ్రేక్ డ్యాన్సులు చేస్తుర్రు, కోబ్రేక్ డ్యాన్సులు చేస్తుర్రు, ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. మరి మహిళలందరూ కూడా, తెలంగాణ మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కేటీఆర్ నిన్ను చీపురు దెబ్బలతోటి కంపల్సరీగా మహిళలు ఎప్పుడో ఒకసారి వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినక నువ్వు తప్పది.
ఎందుకంటే మీరు ఇంకా అధికారంలో ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేరు. ఒక్క హామీ అంటే ఒక హామీ నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఎన్ని గ్యారంటీలు చెప్పిందో అవన్నీ కూడా మీరు ప్రకటిస్తున్నారు. ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా ఒక సంవత్సరం లోపే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ వాటిని చూసి మీకు కడుపు మంట మండుతుంది. ఎందుకంటే మీకు మేము ప్రజలలో పోయి ఏం చేయలేం పరిస్థితి అవుతుంది. ఒట్టిగానైనా పోయి ఈ యువకులను రెచ్చగొట్టుడు, అక్కడ మహిళలను రెచ్చగొట్టుడు ఇదే పనిగా పెట్టుకుంటారు మీరు. కాబట్టి మిమ్మల్ని అందరు కూడా చూస్తున్నారు. మీకు చీపురు దెబ్బలు కంపల్సరిగా తప్పాయి మీకు 100%. ఎందుకంటే మీరు మొన్న ఎంపీ ఎలక్షన్లలో ఓడిపోయిన వద్దుగా మీకు నిద్ర కూడా పడతలేదు. కాబట్టి కేటీఆర్ ఇకనైనా జాగ్రత్త. ప్రతిపక్ష హోదా వహించేటప్పుడు అన్నీ కూడా చూసుకుంటూ సమయం పాటిస్తేనే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. అయితే మన కాంగ్రెస్ పార్టీ అమల్లో పెట్టిన ఉచిత బస్సు సౌకర్యాన్ని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని పెట్టినట్టయితే వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు దిమాగులు పనిచేయక పిచ్చి లేచిపోతుంది. వాళ్ళకు స్థానం లేదు తెలంగాణలో. కాబట్టి వాళ్ళు మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళు మహిళలట రికార్డు డ్యాన్సులు చేయాలి, బ్రేక్ డ్యాన్సులు చేయాలని చెప్తున్నారు. వాళ్ళ చెల్లెలు సారా దందా చేసి జైల్లో ఉన్నది. ఆ కేటీఆర్కి ఇంకా సిగ్గుశరం వస్తలేదు. ఒక మహిళ ఉండి సారా దందా చేసింది. ఆ విధంగా తెలంగాణ మహిళలు కూడా అంత అసభ్యంగా ఉంటారని వాడు ఊహించుకుంటుండు. బిడ్డ చెప్పు దెబ్బలు తింటావు కేటీఆర్. తెలంగాణ మహిళల్ని ఎవరినైనా అవమానించినట్టయితే చెప్పు దెబ్బలు తింటావని మేము హెచ్చరించడం జరుగుతుంది. మహిళలకు ఉచిత బస్సులు పెడితే ఎంత సౌకర్యం కలుగుతుందో సార్ మహిళలు తెరపోయి తెలుసుకో బిడ్డ. ఎవరినో బస్సులు ఎక్కించి ఉల్లిపాయలు చెల్పించి మీరు ఫోటోలు తీసి వీడియోలు తీసి పెట్టడం కాదు. మా సొంత గ్రామం కుకునూరు గ్రామంలో బుడిగ జంగాలు ఒక సుమారుగా 40 మంది బేరం చేసుకుంటారు. వాళ్ళు ప్రొద్దున లేస్తే బాన్సువాడ, ఎల్లారెడ్డి, సంగారెడ్డి, సదాశివపేట్, ఈ విధంగా పాపన్నపేట, ఈ విధంగా ప్రతి విలేజ్కు తిరుగుతున్నారు. అంతకుముందు వాళ్ళు బిజినెస్ చేసుకుంటే వాళ్ళు బస్ కిరాయిలకు అయ్యేది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మాకు బస్ కిరాయి లేదు, ఎక్కడ పోయినా మేము బేరం చేసుకుంటున్నాము. ఆ వచ్చే పైసలు అప్పుడు లాభం వచ్చిన పైసలు బస్ కిరాయిలు అవుతుండే, ఇప్పుడు ఆ బస్ కిరాయిలు కూడా లేదు మాకు. మా రేవంత్ రెడ్డి పెట్టిన ఈ ఉచిత బస్సు చాలా సంతోషకరంగా అయిన పథకం, ఇది చాలా బాగుంది అని చెప్పేసి ప్రతి మహిళలు కోరుతుంటే వీనికేమో క్లబ్ డ్యాన్సులు. వీడు ఏంటంటే కేటీఆర్ గారు ఇంతకుముందు సినీ ఫీల్డ్లో పోయి క్లబ్లు డ్యాన్సులు చేస్తూ క్లబ్లు పెట్టి క్లబ్లలో డ్యాన్సులు చేపిస్తూ రికార్డ్ డ్యాన్సులు చేపించిన అలవాటు వీనికి ఉంది. కాబట్టి అదేవిధంగా వీడు ఇప్పుడు మాట్లాడుతుండు. బిడ్డ కేసీఆర్ మళ్ళీ నోరు జారినట్టయితే తెలంగాణకే నీ ఉరికిపించకుండా కొడతాం బిడ్డ. మళ్ళీ నీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు బిడ్డ. ఇది మాత్రం గుర్తుంచుకో. నోరు జారకుండా నోరు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడి నేర్చుకో బిడ్డ. జై కాంగ్రెస్.